దేవుడు ఎందుకని నన్నే దర్శించాడు? ఎందుకని తన రక్తం చేత నన్నే కడిగాడు? ఎందుకని ఆయన సన్నిధిలో నన్ను నిలబెట్టాడు? అసలు నా గురించి, నా జీవితాన్ని గురించి దేవునికి ఏమైనా ఆలోచన ఉందా? ఒకవేళ ఉంటే ఆ ఆలోచన ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఏమాత్రము కూడా ఇష్టపడం. ఎందుకంటే దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలి అనంటే సహనం కావాలి, ఓర్పు కావాలి. మనకు అన్ని విషయాల్లో బయట ఓర్పు ఉంటుంది, కానీ దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి మాత్రం ఓర్పు సహనాలు నశించిపోతాయి. దేవుని విషయంలోకి వచ్చేటప్పటికే అన్నీ నశించిపోతాయి. కానీ నేను చెప్పనా, దేని గురించి నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా నిన్ను గురించి నువ్వు, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని గురించి ఆలోచించాలి. ఒకవేళ అలా ఆలోచించకపోతే అసలు నువ్వు ఎందుకు రక్షించబడ్డావో, ఎందుకు దేవుని చేత దర్శించబడ్డావో తెలియకపోతే గొప్ప ప్రమాదం. మీకు తెలుసా, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు తనను గురించి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలేంటో తెలుసుకోనప్పుడు అతను ఎలా ఉన్నాడు అనంటే ఎదుటి వారికి అభ్యంతర కారణంగా ఉన్నాడు, ఎదుటి వారికి ఇబ్బందికరంగా ఉన్నాడు. తన పట్ల తనకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏంటో తెలియదు కాబట్టి ఏమి చెయ్యాలో అర్థం కాక ఏదో ఒకటి చేసుకుంటూ పోయాడు. అలా చేసుకుంటూ పోయిన దానిని బట్టి ఎంతోమంది బాధపడ్డారు, ఎంతోమంది కన్నీరు గార్చారు పిల్లలు.